అమెరికాలో న్యూయార్క్ సిటీకి మేయర్గా వచ్చిన కుర్రోడు జొహరాన్ ముమ్దాని. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ వ్యతిరేకించిన ఆయన్ను కూడా ఎదిరించి ఒక ఇండియన్ బాయ్ మీరా నాయర్ గారు అబ్బాయి, మీరా నాయర్ గారు అంటే అందరికీ తెలుసు, కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి, షీఈ్ అ డైరెక్టర్, సంచలమైన డైరెక్టర్ ఆ రోజుల్లో. అలాంటి అబ్బాయి అట్ ది ఏజ్ ఆఫ్ 34 years హీ బికేమ్ మేయర్. దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆయన డేటు 23/10/1992. ఓకే, దీన్ని బర్త్ నెంబర్ అంటారండి. ఇది 5. ఓకే ఓకే, ఈ మొత్తం ఇది 5, 6, 16, 25, 2, 27. ఓకే, ఈ 5 నెంబర్ అనేది బుధుడికి సంబంధించిన నెంబర్. మంచి తెలివితేటలు, ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్. మనం చిన్నప్పుడు స్కూల్లో బాగా తెలివైన కుర్రోడిని వాడు బుర్ర పాదరసంరా అనేవాళ్ళు మేము చదువుకునేది ఆ రోజుల్లో. అందువల్ల ఈయన బాగా చదువుకున్నాడు, వెరీ గుడ్ స్పీకర్. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు అందరూ కూడా 5, 14, 23 తారీఖుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి పిఆర్ఓలు అవుతారండి. ఈ సినీ ఫీల్డ్ లో ఎవరున్నా సరే ఈ పిఆర్ఓలు చాలా మంది ఉంటారు చూడండి, ఇంటర్నేషనల్ అంబాసిడర్స్. పాతకాలంలో ఉండేవాళ్ళే, ఒక దేశానికి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ 5వ తారీఖు కానీ 5వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ అవుతారు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5 అండి, బుధుడు. 27 అనేది మనకి ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 9 నెంబర్ గురించి చాలా చాలా గొప్ప నెంబర్ అని అంటారు. ఈ రోజుకి అది 9 అండి. ఈయన డెస్టినీ నెంబర్ 9 అంటే ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి లేకుండా కష్టపడి దానికి వస్తారు. అందువల్లనే ఆయన చాలా చిన్న ఏజ్లోనే దేశ ప్రెసిడెంట్ని వ్యతిరేకించి ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు. దానికి ఆయన నేమ్ కూడా ముఖ్యం, జొహరాన్, ZOHARN. ఓకే, జొహరాన్ పేరు అందరూ జొహరాన్ అని అంటారు. ఓకే, ఈ పేరు ఒక సిస్టంలో 27 వస్తుందండి. ఓకే, ఆటోమేటిక్గా 27. ఈయన డెస్టినీ నెంబర్ 27కి 27 ఇదైంది. అలా నేము పెట్టడం అనేది బేబీ నేమ్ పెట్టడం అనేది ముఖ్యం. ఆటోమేటిక్గా ఆయన జాతకం బాగుంది, అప్పుడు ఆయన టైం బాగుంది కాబట్టి దీనికి ఇది చాల్డియన్ సిస్టంలో 27 నెంబర్ వచ్చింది. అందువల్లనే ఆయన ట్రంప్ గారు ఒక మీటింగ్లో ఒక రకంగా అంటే దానికి కౌంటర్. జనరల్గా ప్రెసిడెంట్కి మాట్లాడాలంటే, ఎదురుగా మాట్లాడాలంటే, ఎగరిస్ట్గా మాట్లాడాలంటే చాలా మందికి భయం వేస్తుంది, మరి ఎంతటి వాడికైనా. అందులో చిన్న కుర్రవాడు, ఆయనకి ఆ దేశం కూడా కాదు, ఉగండా, ప్లస్ ఉగండాలో పుట్టాడు. బేసిక్ సౌత్ ఏషియా ఈ బీజాలు ఉన్నవాడు ధైర్యంగా మాట్లాడగలిగాడంటే బికాస్ ఆఫ్ 27. డెస్టినీ నెంబర్ 27, నేమ్ నెంబర్ 27. రైట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూద్దాం. 1వ నెంబర్ లో పుట్టిన, అంటే 1వ తేదీన పుట్టిన వ్యక్తికి 9వ తేదీన పుట్టిన వ్యక్తికి అంటే వ్యక్తిత్వంలో కానీ నేను దీనికి డీటెయిల్గా చెప్తాను. ఒక సిస్టంలో ఇంకొక సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్ అని ఒక నెంబర్ ఉందండి. ఓకే, ఇది 37 నెంబర్ అనేది ఒక అద్భుతమైన నెంబర్. ఈ 5కి సూర్యుడికి, ఇది బుధుడికి సూర్యుడు కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబర్. ఓకే, కుజుడికి సూర్యుడు కంపాటబుల్ నెంబర్. ఇది ఉండటం వల్ల అంటే 9 అనేది కుజుడు సేనాపతి అయితే 37 అనేది రాజు సూర్యుడు. ఆయన నేమ్ నెంబరు ఒక సిస్టంలో 27, ఒక సిస్టంలో 37. ఎవరైనా జీవితంలో బాగా పైకి వచ్చారు అంటే వాడది 37. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్, బాబు రాజేంద్ర ప్రసాద్ 46, సర్వేపల్లి రాధాకృష్ణన్ 46, 64, 82 ఇలాంటి నెంబర్లు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్.
ఏం లాజిక్ ఏముంది గురుగారు ఇందులో? ఇది ఈ ఈ కొన్ని నెంబర్లకి పైథాగరస్ అనే మహానుభావుడు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాడు. అచ్చా అచ్చా. ఈ డెఫినేషన్ ప్రకారంగా 37, 19 ఈ నెంబర్లు ఎవరికి వచ్చినా సూపర్ స్టార్ కృష్ణ ఒక సిస్టంలో 19. అచ్చా. అందువల్లే ఆయన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ఎదిరించి సినిమాలు తీశారు. అల్లూరి సీతారామరాజు మోసగాళ్ళకి మోసగాళ్ళు అసలు ఒక విప్లవం తీసుకొచ్చాడు బికాజ్ ఆయన నెంబర్ 19. ఈయన కూడా విప్లవం తీసుకొచ్చాడు బికాజ్ ఈ నెంబర్ 37. మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్లకి చాలా మందికి 46 నెంబర్లో ఉంటాం. 46 అనేది మొకటము లేని మహారాజులాగా ఉంటాడు. అందువల్లనే ఈయనకి ఒక సిస్టంలో 27, ఒక సిస్టంలో 37. ఆ తర్వాత నేను చేసిన ఈ నా 45 years సర్వీస్లో కొన్ని నేను రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు పేపర్లోను బుక్స్లోను మీలాంటి వీడియోలోను ఇస్తుంటాను. ఎవరి పేరులో అయినా ఓ అనే అక్షరం ఉంటే దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉన్నా సెకండ్ లెటర్ ఈజ్ వెరీ గుడ్. ఎక్కడ పేరులో ఎక్కడ ఉన్నా ఇదివరకు సుబ్బారావు, వెంకట్రావు, రామారావు ఇలా ఉండేది. వాళ్ళందరి పేర్లలో ఓ ఉండేది. అందువల్ల వాళ్ళందరూ కూడా చాలా బాగా టాప్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన ఒక 20-25 ఏళ్ళ నుంచి అమ్మ పేరులో సగం, నాన్న పేరులో సగం పెట్టి పెడుతున్నారు. అలా కాకుండా సంకరజాతి పేరు ఓ ఉండటం, అలా ఓ ఉండటం. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్, జెప్టో, జొమాటో ఇలా ఏది చూసినా ఇంటర్నేషనల్గా హీరో, రాడో ఫోన్, రాడో వాచ్ ఇలాంటి నోకియా, సోనీ ఇలా ఏ పేరులైనా ఇంటర్నేషనల్గా బాగా పేరు వచ్చిన వాటిల్లో ఓ అనే అక్షరం ఉంటుంది. నేను కూడా దావూద్ DAWOD. అందువల్లే మీరు గూగుల్కి వెళ్ళి కొడితే వరల్డ్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అంటే నా పేరే వస్తుంది. ఓ అనేది చాలా పవర్ఫుల్. ఈయన పేరులో కూడా ఓ ఉంది. మన ఛానల్లో కూడా ఉంది గురూజీ. కొలుగురి 24/7 ఎవరి పేరు మీ పేరు మీ ఇంటి పేరు కాబట్టి అందువల్లే మీరు ఈనాడులో చిన్న జీవితం మా ఇంటి పేరు ఎవరి పేరులో ఓ అనే అక్షరం ఉన్నా దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. ఎవరైనా ఇప్పుడు మా మిస్సెస్ పేరు కూడా రసూల్ ఓ ఉంటుంది. ఒక చిన్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయిని నేను చేసుకున్నాను. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంది. అది ఆ పేరులో ఉన్న వాళ్ళకి ఆ కెపాసిటీ వస్తుంది, సాధించాలని చెప్తారా? ఇది అయిపోయింది. ఇది అందువల్లనే జొహరాన్ అంటే ఎవరికైనా బిడ్డ పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా హరస్కోప్కి అనుగుణంగా, హరస్కోప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హరస్కోప్ లో నక్షత్రం ప్రకారంగా నక్షత్రం ఏ తత్వంలో ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.